నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. వ్యర్థాలను సేకరించే స్వచ్ఛ రథాలను ప్రారంభించారు చంద్రబాబు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ ప్లాస్టిక్ కానీ కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా మీ ఇంట్లో చెత్త ఉంటే వేస్ట్ ఉంటే ఇవ్వండి, మేము దానికి డబ్బులు ఇస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే పంపించి మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువులు తీసుకొని మళ్ళీ మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా కాదు, మనం అన్నీ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ పనే చేస్తున్నాం. వేస్ట్ నుంచి చెత్త నుంచి సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం. 130 స్వచ్ఛ రథాలు పెట్టాం. మార్చికంతా 660 వస్తాయి. మార్చికి మీ ఇంట్లో ఉండే చెత్త 100% కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ మున్సిపాలిటీలది. ఇది కాకుండా 2018లోనే రాష్ట్రాన్ని ఓడిఎఫ్గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్గా వెళ్తున్నాం. ప్లాస్టిక్ అయితే 17 పట్టణాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పరిస్థితికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, సత్తెనపల్లి, కుప్పం, చిత్తూరు, మార్కాపురం, సాలూరు, నరసరావుపేట, తెల్లూరుపేట, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు ఈరోజు మీరు చూస్తే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్లాస్టిక్ ఎప్పటికైనా ఒక విషయం, మనం అది వాడి రోడ్డు మీద వేస్తే పశువులు తింటే ఆ పశువుల నుంచి వచ్చే పాలు మనం తాగే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి WOW అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త పుస్తకాలు వచ్చే పరిస్థితికి వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్లో కొత్త కార్యక్రమం పెట్టాం. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం. అక్కడ ఒక మిర్రర్ పెట్టాం. మీరు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలంటే, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచే పరిశుభ్రాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని నేర్పించాల్సిన అవసరం ఉంది. తల సరిగా దువ్వుకోవడం, అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పేరెంట్స్ని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, మీ పిల్లలకి పరిశుభ్రత చిన్నప్పటి నుంచి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వాడుతున్నాం. ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం, అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం. మళ్ళీ ఎక్కడంటే అక్కడ బారేస్తున్నాం. ఇది భూమిలో ఇంకడం లేదు. చాలా సమస్యలు వస్తున్నాయి. 47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ 100% ఈ వేస్ట్ కలెక్ట్ చేసి దానివల్ల మీకు ప్రతిరూపంగా కొంత డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. 13 నగరాల్లో
రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మెషిన్లు తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చెత్త క్లీన్ చేయడం ఒకటే కాదు, డస్ట్ కూడా ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ మట్టి మన లోపలికి వెళితే కాలక్రమేణా శ్వాస రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎన్నిసార్లు చెప్పండి, నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా, అందుకే గట్టిగా చెప్పండి. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఫాలో అయితే నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తొందరలోనే తయారు చేస్తాం. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, దీని మీద ఏం ట్యాక్స్లు ఇవ్వం. చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచిదైతే అమలు చేస్తే, సహకారాన్ని అందిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పట్టణాల్లో 108 మిలియన్ లీటర్లు మురుగునీరుంది. 23 పట్టణాల్లో 33 ప్లాంట్లు పెట్టాం. ఇంకొక 82 పెడతాం. ఇప్పుడే భానుగారు అడిగారు, మా దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పుత్తూరు నగిరిలో పూర్తి చేయమన్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా 100% ఈ 2 మున్సిపాలిటీలో శానిటేషన్, రంగునీళ్లు కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసే బాధ్యత, పరిశుభ్రమైన నగిరిగా, అదే మరి పుత్తూరుగా తయారు చేసే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకేసారి డబ్బులు లేవని గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు. ఈరోజు ఒక పైలట్ చేశాం. 4 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూస్తే హోమ్ కంపోస్టింగ్ పెరిగింది, కిచెన్ గార్డెన్లు వస్తున్నాయి, ఇంటిపైనే పంటలు పండించుకునే రోజు వస్తూ ఉంది. 2026 మార్చి నాటికి 10 లక్షల కుటుంబాల్లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఆచరించే ప్రోత్సాహం ఇస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో, అంటే పారేయడం కాకుండా యూజ్, రికవర్, రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు, మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు, మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు, కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నిన్ననే దావోస్ నుంచి వచ్చా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా. తిరుపతిలో మీ మారిగానే నేను కూడా చదువుకున్నా, అంచెలంచెలుగా చదువుకున్నా. ఈరోజు రేపు 28కి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం. అంటే 1978లో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరూ పోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడు మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను.
అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ నన్ను ఎగతాళి చేశారు. ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏఐ డాక్టర్ వస్తాడు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మార్గం నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం. బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది. ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు ఒకసారి చూస్తే, మూడోది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం. దగ్గర 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నేను చూశాను, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు. దేశమంతా చేశారు, మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ
దగ్గర దగ్గర 9.78% భూముల్లో సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ 8.99% ఫ్లోరైడ్ ఉంది. నైట్రేట్ 24% ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది. అక్కడ నీళ్లు ఉండేటివి కాదు. భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయవాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు, నడవలేకపోయేవారు. ఎన్నో సమస్యలు వచ్చాయి. అవన్నీ పరిష్కారం చేశాం. ఇప్పుడు కానీ నేను చెప్పిన పనులన్నీ మనం చేస్తే ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు. రెండవది నైట్రేట్. నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే మనం తాగే నీళ్లు ఎరువులన్నీ వేస్తున్నాం, అంటే యూరియా వేస్తున్నాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం. అవి భూమిలో ఇంకుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం. అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది. క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల, లేకుంటే మనం తాగే నీళ్ళ వల్ల, మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సముద్రం పక్కన సెలైనిటీ వస్తూ ఉంది. నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా. పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇవి నేను దావోసు పోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు, అక్కడ చర్చించుకునే విధానాలు. ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి. కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి. ఓసారి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ్ పెట్టారు. ఒకే పిల్లవాడు ఉండాలి, బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాలి. ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు. అట్ వన్ స్టేజ్ 2 పిల్లలైతే ఫైన్ వేశారు, 3 పిల్లలైతే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు. అందరూ కూడా ఒకరినే కనడం మొదలుపెట్టారు. కొంతమంది కనడం వదిలేశారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా. ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది, భారతదేశ జనాభా పెరుగుతా ఉంది. జనాభా మన సంపద. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క చైనా కాదు, తొందరలో పాలసీ తీసుకొస్తా. ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పాను. తర్వాత ఆలోచించాను, మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే 2.1 జీవితకాలంలో భార్యాభర్తలు కనాలి. 2.1 కంటే బ్యాలెన్స్ అవుతుంది. అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది, పెరిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది. మన దగ్గర 1.5కు వచ్చేసాం. మేలుకోకపోతే పెను ప్రమాదం. యూపీ, బీహార్లో మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్యాభర్త 2.9 మంది పిల్లలకు అంటున్నారు ఫెర్టిలిటీ రేటు. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితికి ఈరోజు వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. భారతదేశం గొప్ప దేశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం. జనాభా ఎక్కువ ఉంటే ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా పనిచేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను, కుటుంబ నియంత్రణ. ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం, నష్టపోయేది రాష్ట్రం, ఈ దేశం. అలాంటివి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు, కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా, మీ అందరూ చెప్పాలి. ఇళ్లలో చర్చించుకోవాలి. మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే నరకాసురుడు ఉంటాడు. ఈరోజు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా? ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం? చెడుని ఒకసారి గుర్తుపెట్టుకుని మంచిని మళ్ళా చేయడానికి, ముందుకు పోవడానికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు, పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నావా లేదా? చేస్తున్నావా లేదా? చేస్తున్నాడు, చేతులు పైకెత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేస్తే మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు.
అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది. భారత